ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సోషల్ మీడియాలో ఒక్కటే కోడి రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతాడా? సో చాలామంది ఫ్యాన్స్ పోస్టర్స్‌ని రెడీ చేసి పెడుతున్నారు. 2026 రాయల్ రంబల్ విన్నర్ కోడి రోడ్స్ అని. మరి కోడి రోడ్స్ నిజంగానే రాయల్ రంబల్‌ని విన్ అవుతాడా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్‌గా రేపు జరిగే స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే రేపటి స్మాక్ డౌన్ మనకి 1:30కి వస్తది. ఇంతకుముందు 6:30కి వచ్చేది. రీసెంట్‌గా ఔట్‌సైడ్ ఎళ్లి డబ్ల్యూడబ్ల్యూఈ వర్క్ చేస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో అంటే షోస్ జరుగుతున్నాయి కాబట్టి, మనకి మిడ్‌నైట్ వచ్చింది. 12:30కి లైవ్ వచ్చింది. అంటే రా గూడా అండ్ స్మాక్ డౌన్ గూడా 2 12:30కి వచ్చినాయి. బట్ రేపు జరిగే స్మాక్ డౌన్ 1:30కి వస్తది. ఒక గంట లేట్‌గా వస్తది లాస్ట్ వీక్‌తో పోలిస్తే. సో రేపటి స్మాక్ డౌన్ 12:30కి కాకుండా 1:30కి లైవ్ అనేది స్టార్ట్ అయిపోతది. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ డ్రూ మెకింటైర్ రెండర్‌ని సెట్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు స్మాక్ డౌన్ కోసం. సో ఇది మన డ్రూ మెకింటైర్ రెండర్ అండ్ కోడీ రోడ్స్ కూడా అడ్వర్టైజ్ ఇస్తున్నాడు రేపు జరిగే స్మాక్ డౌన్ కోసం. అండ్ అంతేకాకుండా కొన్ని మ్యాచెస్ కూడా కన్ఫర్మ్ ఉండే కదా క్వాలిఫైయింగ్ మ్యాచెస్. సో ఆ క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కూడా రేపు స్మాక్ డౌన్‌లో చూడడానికి దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా మన కార్మెలో హేస్ తన ఛాంపియన్‌షిప్‌ని డిఫెండ్ చేయబోతున్నాడు. ఓపెన్ ఛాలెంజ్ చేయబోతున్నాడు. సో ఇది రేపటి స్మాక్ డౌన్ అనేది 12:30కి కాకుండా 1:30కి లైవ్ అనేది వస్తది. స్మాక్ డౌన్ బానే ఉంటుంది కాబట్టి చూడొచ్చు. 1:30కి లేచి అయినా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈకి ఒక కొత్త సూపర్ స్టార్ రాబోతున్నాడు. ఏఈడబ్ల్యూ నుండి హాబ్స్ అనే సూపర్ స్టార్. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇంట్రెస్టింగ్‌గా ఉందంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో అంతా మంచిగుంటే తొందరలోనే హాబ్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెట్టొచ్చు యాస్ ఎ డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌గా. ఎన్ఎక్స్‌టీలో వస్తాడా? లేదంటే మెయిన్ రోస్టర్‌లో వస్తాడనేది క్లారిటీ అయితే లేదు. బట్ వస్తాడంట డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో ఏజే స్టైల్స్ ఈ సంవత్సరంలో రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు కదా! ఆల్రెడీ టీఎన్ఏలోకి ఎళ్ళిండు. అండ్ ఇప్పుడు ఏజే స్టైల్స్ రిటైర్ అయ్యేలోపు టీఎన్ఏలో కూడా ఏదో ఒక మ్యాచ్‌లో ఫైట్ చేస్తాడు అన్నట్టుగా ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో ఇప్పుడు రోమన్ రైన్స్, బ్రాక్ లెస్నర్ ఎంత పెద్ద సూపర్ స్టార్సో టీఎన్ఏకి మన ఏజే స్టైల్స్ అంత పెద్ద సూపర్ స్టార్ అన్నమాట. సో అలాంటి సూపర్ స్టార్‌కి ఖచ్చితంగా టీఎన్ఏలో ఫైట్ చేసే ఆపర్చునిటీ ఇస్తది అనిపిస్తుంది. సో కంపల్సరీగా ఫైట్ చేస్తాడు అనిపిస్తుంది. రిటైర్ అయ్యేలోపు ఏజే స్టైల్స్ టీఎన్ఏలో. అండ్ మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఏజే స్టైల్స్‌కి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని. సో చూడాలి మరి అది వస్తదా రాదా అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్ 2K26 కవర్ ఫోటోలో ఉంటాడన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో 2K26లో ఒక మేజర్ లీడ్ రోల్‌గా ఉంటాడంట. సో అలా చూసుకుంటే కంపల్సరీగా మన సీఎం పంక్ ఈ సంవత్సరంలో మెయిన్ స్టోరీ లైన్‌లోనే ఉంటాడు. సో ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోయినా తన దగ్గర ఉన్నా సరే ఒక బెటర్ స్టోరీ లైన్ సీఎం పంక్‌కి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ రిటైర్ గురించి మాట్లాడిండు. సో మన సీఎం పంక్‌కి ఇప్పుడు ఏజ్ వచ్చేసి 47. ఇంకో 3 సంవత్సరాల్లో రిటైర్మెంట్ తీసుకుంటాడంట. 50 సంవత్సరాలొచ్చినప్పుడు మన సీఎం పంక్ రిటైర్ తీసుకుంటా అని చెప్పిండు. సో ఇంకా 3 సంవత్సరాలంటే పర్లేదు. మనం చూడొచ్చు. ఈ 3 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు సీఎం పంక్ ఫ్యాన్స్ అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పాల్ హేమన్ గురించి. పాల్ హేమన్ ఏమంటున్నాడంటే ఆడమ్ పియర్స్ తొందరలోనే అంటే జనరల్ మేనేజర్‌గా సస్పెండ్ అవుతాడంట. సో జనరల్ మేనేజర్ పోస్ట్ నుండి సస్పెండ్ అవుతాడని ఈ టైప్‌లో చెప్తుండు. రీసెంట్‌గా మన బ్రాన్ బ్రేకర్‌ని సస్పెండ్ చేస్తుండే ఆడమ్ పియర్స్. సో ఆడమ్ పియర్స్ కూడా సస్పెండ్ అవుతాడన్నట్టుగా పాల్ హేమన్ అంటున్నాడు. సో మరి ఆడమ్ పియర్స్ ప్లేస్‌లోకి మన పాల్ హేమన్ ఏమైనా వస్తాడా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. సెత్ రాలిన్స్ మెడికల్ అప్డేట్ అయితే ఇచ్చిండనమాట. ఇప్పుడు బానే ఉండంట. సెత్ రాలిన్స్ ఓకే అంట. ఆ ఇరిగిన షోల్డర్‌తో వర్క్ చేస్తుండంట. పని చేస్తుండంట. తన పని తను చేసుకోగలుగుతుండంట. ఒక నార్మల్ పర్సన్ లీడ్ చేసే లైఫ్‌ని లీడ్ చేస్తుండంట. ఆ చెయ్యితో వర్క్ కూడా చేస్తుండంట. సో ఎనీ టైమ్ సెత్ రాలిన్స్ రిటర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ గనక రిటర్న్ చేస్తే ఇంకా కన్‌ఫ్యూజన్ పెరిగిపోతది. సెత్ రాలిన్స్ ఎవ్వరి కోసం వస్తాడు? ఎవరితో ఫైట్ చేస్తాడు? ఆ రివెంజ్ తీసుకుంటాడా? ఇటు సీఎం పంక్ అన్నా కూడా కోపమే కదా! సెత్ ఛాంపియన్‌షిప్ మన పంక్ దగ్గర ఉంది గదా! సో ఎట్లా చూపిస్తారనేది ఇంకా కన్‌ఫ్యూజన్ పెరిగిపోతది. ఒకవేళ గనక సెత్ రాలిన్స్ ఈ రాయల్ రంబల్‌లో గాని, రెస్సెల్ మేనియా లోపు గాని వస్తే. బానే ఉన్నాడంట. తన వర్క్ తను చేయగలుగుతున్నాడంట. ఆ చెయ్యితో, ఆ విరిగిన షోల్డర్‌తో బానే వర్క్ చేసుకోగలుగుతున్నాడంట. సో ఎనీ టైమ్ మన సెత్ రిటర్న్ చేయొచ్చు. 1 మంత్ ఆర్ 2 మంత్స్ టైమ్ లోపు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కిట్ విల్సన్ గురించి. చాలా మందికి తెలియకపోవచ్చు. కిట్ విల్సన్ స్మాక్ డౌన్‌లో వర్క్ చేస్తాడు. రీసెంట్‌గా ఏందంటే తన థీమ్ సాంగ్ ఫుల్ వైరల్ అయింది. సో చాలా చాలా వైరల్ అయిందన్నమాట. కిట్ విల్సన్ థీమ్ సాంగ్. మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఏసింది. అంటే ఈ లూప్‌లో పెట్టిందన్నమాట ఈ సాంగ్‌ని. లైవ్‌లో లూప్‌లో పెట్టింది. ఇదే సాంగ్‌ని రిపీటెడ్‌గా లూప్‌లో పెట్టింది.
సో, అంత వైరల్ అయిందన్నమాట ఈ 'కిట్ విల్సన్' థీమ్ సాంగ్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'ఆర్ట్‌రూత్' గురించి. సో, ఇప్పుడు 'ఆర్ట్‌రూత్' అంటే రీసెంట్‌గా చాలా జరిగింది గదా! 'ఆర్ట్‌రూత్‌ని' డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేయడం, మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ సైన్ చేయడం. సో, ఒక లాంగ్ టైమ్ సైన్ చేసిండంట డబ్ల్యూడబ్ల్యూఈతో. లాంగ్ టర్మ్ డీల్ సైన్ చేసిండంట. 4 ఇయర్స్ డీల్ అంట. అండ్ ఈ 4 ఇయర్స్ డీల్‌లో తనకి ఫైనల్ అపోనెంట్‌గా తను రిటైర్మెంట్ అయ్యే టైంకి మిజ్ అపోనెంట్‌గా ఉండాలంట. సో, మన మిజ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేయాలని 'ఆర్ట్‌రూత్' అనుకుంటున్నాడు. సరే ఇప్పుడు 4 ఏళ్ల డీల్‌ని సైన్ చేసిండు బానే ఉంది. బట్ ఏ టైప్‌లో చూపిస్తున్నారనేది చూడాలి. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సపోర్ట్ చేసినప్పుడు ఏదో ఒక రిటర్న్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చూపించి దాని తర్వాత మళ్ళీ సేమ్ అదే జిమిక్ కామెడీ టైప్‌లో చూపించినారు. ఫన్ టైప్‌లో చూపించినారు. అంత ఫ్యాన్స్ సపోర్ట్ చేసినప్పుడు కొంచెం మంచిగా చూపించి ఏదో ఒక మిడ్ చాంపియన్‌షిప్ ఇస్తే మంచిగుండు. ఆ మూమెంటానికి ఆ టైప్‌లో చేస్తే బావుండు. అప్పుడు మిడ్ చాంపియన్‌షిప్ ఇస్తే బావుండనిపించింది. బట్ ఏం చేసింది? సో, ఒక 2 నెలలు కొంచెం సీరియస్‌గా చూపించింది. ఆ సీరియస్ కూడా అంత పర్ఫెక్ట్‌గా లేదు. దాని తర్వాత మళ్ళీ సేమ్ క్యారెక్టర్‌లోకి వచ్చిండు. సో, 4 ఇయర్స్ డీల్ అంట. సో, ఇప్పుడు మిజ్ ఫైనల్ అపోనెంట్‌గా ఉంటే బావుంటది. అది పర్ఫెక్ట్ ఐడియా మన 'ఆర్ట్‌రూత్‌కి'. సో, వాళ్ళిద్దరూ టాగ్ టీమ్ మెంబర్స్‌గా ఉండే చాలా చాలా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరిది. సో, అందుకని అంటున్నాను. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్ సూపర్ స్టార్స్ 'కోరా జేడ్', 'సోనియా డెవిల్' వీళ్ళిద్దరూ టీఎన్ఏతో సైన్ చేసినారు. సో, ఈరోజు టీఎన్ఏలో వచ్చినారన్నమాట. సో, మెల్లమెల్లగా డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నుండి రిలీజ్ అవ్వడం, మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రావడం ఇది కామన్ అయిపోయింది. సో, ఇప్పుడు టీఎన్ఏ కూడా ఉంది కాబట్టి సో, టీఎన్ఏలో కూడా వెళ్తారు. అంటే డైరెక్ట్‌గా డబ్ల్యూడబ్ల్యూలోకి రాకుండా టీఎన్ఏలో వర్క్ చేయొచ్చు. సో, ఇదొక బెనిఫిట్ అయితే ఉంది. సో, ఇప్పుడు వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, వాళ్ళు టీఎన్ఏలో ఈజీగా ఫైట్ చేయగలుగుతారనేది ఒక కామన్ థింగ్ అన్నమాట. సో, అందుకనే టీఎన్ఏతో సైన్ చేసినారు వాళ్ళిద్దరూ. సో, టీఎన్ఏలో వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూలో కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. జాన్ సీనా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత డబ్ల్యూడబ్ల్యూలోనే అంటే బ్యాక్ స్టేజ్‌లో వర్క్ చేస్తారు కావచ్చు. యాస్ అంబాసిడర్‌గా ఉంటారని చెప్పినాడు. సో, రీసెంట్‌గా ఏందంటే కొత్త సూపర్ స్టార్స్‌కి డబ్ల్యూడబ్ల్యూకి రావడానికి ట్రైన్ అవుతున్న సూపర్ స్టార్స్‌కి మన జాన్ సీనా ట్రైనింగ్ ఇచ్చిండు. సో, ఇది అంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ ఫోటోస్‌ని. తనొక ఎంఎంఏ ఫైటరు. సో, తనకి మన జాన్ సీనా ట్రైనింగ్ ఇచ్చినాడు. సో, ఒక గుడ్ థింగ్ అనే జెప్పాలి గదా! జాన్ సీనా నేను డబ్ల్యూడబ్ల్యూలో రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిహైండ్ ద డబ్ల్యూడబ్ల్యూఈకనే వర్క్ చేస్తా అని మాటిచ్చిండే. సో, అదే చేస్తున్నాడిప్పుడు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతాడా? విన్ అవ్వడా? సో, మాక్సిమం ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కోడీ రోడ్స్ ప్లేస్‌ని అంటే కోడీ రోడ్స్ పోస్టర్స్‌ని రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. సో, ఒకటి క్లియర్‌గా ఆలోచించండి. ఆల్రెడీ 2 సార్లు గెలిచిండు మన కోడి. సో, ఇప్పుడు మళ్ళొకసారి గెలిస్తే మరీ అంతగా ఏం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎంత హేట్ జేసినా సరే డబ్ల్యూడబ్ల్యూఈ అనుకున్నది చేస్తది గదా! ఆ టైప్‌లో బుక్ చేయొచ్చు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే ఇట్లా ఓడిపోంగానే అట్లా రీమ్యాచ్ ఇచ్చుడు అవసరమా అనే ఫ్యాన్స్ గూడా ఉంటారు. సో, ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇవ్వాలి గదా! ఇప్పుడు ఇంత అంటే రీసెంట్‌గానే ఓడిపోయిండు. స్మాక్ డౌన్‌లో ఓడిపోయిండు. సో, అలాంటి సూపర్ స్టార్స్‌కి ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్‌గా రాయల్ రంబల్‌ని విన్ చేపించడం అవసరమా? సరే ఒక్కసారి ఓడిపోయి రాయల్ రంబల్‌ని గెలిచిండంటే అదొక లెక్క. బట్ ఆల్రెడీ 2 టైమ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యిండు గదా! సో, అది కరెక్ట్ ఉండదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. మాక్సిమం ఈ డెసిషన్ తీసుకోకపోవచ్చు. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ జరుగుతదన్న రూమర్స్ ఉండే. రోమన్ రీన్స్ రాయల్ రంబల్‌ని గెలిచి కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తాడని. బట్ ఇప్పుడు ఆ ప్లాన్ గూడా స్క్రాప్ చేసేసిందంట. సో, ఇప్పుడు ఆ మ్యాచ్ జరగదని ఇటువంటి రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ జరిగితే కోడీ, డ్రూ అండ్ మన జేకబ్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదంటున్నారు. లేదంటే డ్రూ వర్సెస్ రోమన్ మ్యాచ్ ఎళ్తదంటున్నారు. సో, ఇప్పుడు ఏ మ్యాచ్ జరుగుతదనేది ఏది క్లారిటీ లేదు. బట్ ఇంతకు ముందున్న అప్డేట్ ప్రకారం అయితే ఆల్రెడీ మెయిన్ ఈవెంట్ సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు మెయిన్ ఈవెంట్ సెట్ అయిపోయిందన్నప్పుడు ఇటువంటి ప్లాన్స్ స్క్రాప్ ఎందుకవుతాయి? ఇప్పుడు రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ సర్వైవర్ సీరీస్ నుండి లీడ్ అయింది. సో, ఇప్పుడు ఆల్రెడీ సెట్ అయినప్పుడు ఈ మ్యాచ్‌ని ఎలా స్క్రాప్ జేస్తారు? స్క్రాప్ జేయలేరు గదా! సో, రూమర్స్ అయితే వస్తున్నాయి. కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అవుతారని. బట్ నేనైతే చెప్తున్నాను కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయితే కరెక్ట్ ఉండదు. ఎందుకంటే ఆపర్చునిటీ వేరే సూపర్ స్టార్‌కి ఇవ్వాలి. సరే ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ అనుకోని కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ వర్సెస్ లేదంటే రోమన్ రీన్స్‌ని ఇరికించని లేదంటే జాకబ్‌ని ఇరికించని. బట్ కోడీ రాయల్ రంబల్‌ని విన్ అవ్వద్దు. ఒకవేళ ఎలిమినేషన్ చాంబర్‌ని విన్ అయినా బెటర్ ఉంటది. రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం అనేది సో, ఒక బిగ్ ఆపర్చునిటీ అని జెప్పాలి. సో, అలాంటి ఆపర్చునిటీ రైజ్ అవుతున్న సూపర్ స్టార్స్‌కి కావచ్చు, డిజర్వ్ ఉన్న సూపర్ స్టార్స్‌కి కావచ్చు, వాళ్ళకిస్తే బెటర్ ఉంటది. అంటే ఇప్పుడు కోడీ డిజర్వ్ కాదని కొంతమంది కామెంట్ చేస్తారు. ఒకసారి మీరు గూడా ఆలోచించండి. కోడీ ఆల్రెడీ 2 టైమ్స్ విన్ అయ్యిండు రాయల్ రంబల్‌ని. ఇప్పుడే ఓడిపోయిన తర్వాత కోడీ రాయల్ రంబల్‌ని విన్ అయితే కరెక్ట్ ఉండదు.
ఒకవేళ హిల్డన్ చేపించి ఆ ప్లాన్స్‌లో వస్తే అది వేరే విషయం గానీ, బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కైతే కోడి రాయల్ రంబల్ విన్ అవ్వడం అనేది నాకైతే నచ్చట్లేదు. చాలా మందికి నచ్చట్లేదు. కోడి రూట్స్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఓవర్ అని అనిపిస్తది. ఎలిమినేషన్ చాంబర్ ఈ టైప్‌లో ఎళ్ళిపోయినాయి కోడికి. అదొక స్టోరీ ఉంటది. బట్ రాయల్ రంబల్ విన్నర్ అనేది ఒక బిగ్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్క సూపర్ స్టార్‌కి. సో, అది వేరే సూపర్ స్టార్‌ని విన్ చేపిస్తే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, నాకు తెలిసి కోడి విన్ అవ్వడనిపిస్తుంది. బట్ దబాయించి రూమర్స్ వస్తున్నాయి. కోడి రోడ్స్ రాయల్ రంబల్‌ని గెలవచ్చు అని. బట్ స్టిల్ బెట్టింగ్ ఓడ్స్‌లో రోమనే నంబర్ 1లో ఉన్నాడు. నంబర్ 2లో బ్రాన్ ఉన్నాడు. అండ్ దాని తర్వాత సామీ, గుంతర్, ఓబాక్, కోడి ఉన్నారు. సో, ఈ లిస్ట్ అన్నమాట ప్రెజెంట్‌ది. సో, ఇప్పుడు మీరేమంటారు? కోడి వర్సెస్ డ్రూ వర్సెస్ జేకబ్ ఎళ్తే మంచిగుంటదా? డ్రూ వర్సెస్ రోమన్ ఎళ్తే మంచిగుంటదా? లేదంటే డ్రూ వర్సెస్ కోడి వర్సెస్ రోమన్ ఎళ్తే మంచిగుంటదా? ఇప్పుడు మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు డ్రూ వర్సెస్ కోడి వర్సెస్ జాకబ్ ఎళ్తే ఒకవేళ రోమన్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సో, అది గూడా ఒక పెద్ద క్వెషన్. ఆల్రెడీ సర్వైవర్ సీరీస్‌లో అంటే టీజ్ ఇచ్చేసినారు. ఎవరితో ఫైట్ చేస్తారన్నట్టుగా, మెయిన్ ఈవెంట్ ఎవరితో ఉండదన్నట్టుగా టీజ్ ఇచ్చేసినారు కాబట్టి, ఖచ్చితంగా రోమన్‌ని ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఇరికిస్తారు ఎటు తిరిగి. బట్ ప్లాన్స్ అనేవి స్క్రాప్ చేస్తున్నారన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఈ క్లారిటీ రావాలంటే కొంచెం రాయల్ రంబుల్ టైం దగ్గర దాకా వెళ్ళాలి మనం. సో, అక్కడి దాకా వెళ్తేనే మనకొక క్లారిటీ అనేది వస్తది. అప్పుడు కొంచెం టీజ్ ఇవ్వచ్చు. సో, ఇంకొక టీజ్ ఇవ్వచ్చు. అప్పుడు కొంచెం అర్థమైతదనమాట. సో, ప్రెజెంట్ అయితే ఇటువంటి రూమర్స్ ఉన్నాయి. కోడి రాయల్ రంబల్‌ని గెలుస్తాడని, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అవుతదని, రోమన్ గూడా ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడని, బట్ కోడి వర్సెస్ రోమన్ జరగదని ఈ టైప్‌లో రూమర్స్ ఉన్నాయి. బట్ ముందు ముందు తెలుస్తది ఏదేమున్నా.